అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. దీనికన్నా ముందు వచనం మనం చూస్తే, ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. ఈ ప్రభు ప్రత్యక్షమగు మా మహాదినం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగా మారుతారు. కనుక మీరు ఏం చేయాలంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయనప్పుడు మీరందరూ కూడా ఆయా సమయాల్లో మీరు రక్షణ పొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో, ఈ విషయాలే కాదు, మనం ఏ విషయం అడిగినా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఇక్కడ 42వ వచనంలో చూస్తే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటనందును ఎడతెగక యుండిరి. అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటందు కూడా వీరు ఎడతెగక ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. కనుక మనము కూడా మన పరిస్థితులను బట్టి, మనకున్న ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ఆయనతో మనం విజ్ఞాపన చేసినప్పుడు తప్పకుండా వాటన్నిటి నుంచి విడిపించి మనల్ని దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. మనము కంఠధ్వని ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు, అందుకనే కీర్తనల గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో ఉంటుంది, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును కదా అని దావీదు చెప్తున్నట్టుగా, మనము కూడా మన కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థన చేసినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేవుడు మనకి కరుణతో ఉత్తరం ఇచ్చే దేవుడు. కనుక ఈ వాగ్దాన ప్రకారంగా ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అప్పుడు నాయన తండ్రి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారు అందరూ కూడా రక్షింపబడతారని వాక్యం సెలవిస్తున్నట్టుగా ప్రభు, మేము కూడా మా కంఠస్వరం ఎత్తి ప్రభు మా ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు విజ్ఞాపన చేసి ప్రార్థన చేసినప్పుడు ప్రతి పరిస్థితిని ఆదుకుంటాయి. ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రభు ప్రార్థిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో నీ గొప్ప కార్యం జరిగించండి, రక్షణ కార్యం జరిగించండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకి కూడా మీరు ఉత్తరం ఇవ్వండి, కరుణతో వారికి జవాబు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఈ నెలంతా కూడా మీరు కాచి కాపాడి అయ్యా, ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.